నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. దావూద్ ఇబ్రహీం ఈ పేరు చెప్తే అండర్ వరల్డ్ అంతా గడగడలాడిపోతుంది. అండర్ వరల్డే కాదు, ప్రపంచ దేశాల్లో అనేకమైన దేశాలు కూడా గడగడలాడిన పరిస్థితులు ఉన్నాయి. ఒకానొక సమయంలో దావూద్ ఇబ్రహీం పేరు చెప్తే ఇక ఆ ఏరియా మొత్తం అట్టుడికిపోయేది భయంతో. సో అలాంటి దావూద్ ఇబ్రహీం కన్ను ఇప్పుడు దక్షిణ భారతదేశం మీద పడిందంట. దేశంలో అండర్ వరల్డ్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న దావూద్ ఇబ్రహీం సిండికేట్ అంటే డి గ్యాంగ్ ఏదైతే ఉందో, ఈ డి గ్యాంగ్ ఇప్పుడు తన డ్రగ్స్ వ్యాపారాన్ని, తన సామ్రాజ్యాన్ని మొత్తం కూడా దక్షిణ భారతదేశానికి విస్తరించేందుకు భారీ ప్రణాళిక రచిస్తుందట. ఉత్తరాది రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్లలో కార్యకలాపాలు దెబ్బతినడంతో, అంటే అక్కడున్న ఎన్ఐఏ కానీ రా కానీ వీళ్ళ కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతీసినట్లే అనుకోవచ్చు. ఎందుకంటే మహారాష్ట్ర కానీ గుజరాత్లో కానీ, ఎస్పెషల్లీ మహారాష్ట్రలో వీళ్ళ డ్రగ్స్ కానీ ఇలాంటి, ఎందుకంటే పబ్ కల్చర్ ఆ ఏరియాలో కొంత ఫాస్ట్ కల్చర్ ఎక్కువ కాబట్టి, సో అక్కడ ఇంతకుముందు వీళ్ళ దందాలు ఎక్కువ నడిచాయి. ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్లలో కార్యకలాపాలు దెబ్బతినడంతోనే వాళ్ళు దక్షిణాది మార్కెట్ ఏదైతే ఉందో ఆ దక్షిణాది మార్కెట్ పైన కన్నేశారంట. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ దక్షిణ భారతదేశం పైన ఇప్పుడు దావూద్ ఇబ్రహీం కన్నేశారు అనేది ఒక సంచలనమైన వార్తగా మారింది. అయితే ఇందుకోసం ఒకప్పటి శ్రీలంక మిలిటెంట్ సంస్థ ఏదైతుందో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం LTTE అనేది మనం ఇంతకుముందు దాని గురించి మాట్లాడుకునే వాళ్ళం. సో దాని గురించి అందరికీ కూడా తెలుసు, దాని కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉండేవి అనేది కూడా. ఆ LTTE నెట్వర్క్ను వాడుకునేందుకు కూడా ప్రయత్నిస్తుందని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. అంటే ఈ రెండు ప్రమాదకర శక్తులు, అటు LTTE ఇటు డి గ్యాంగ్ రెండు శక్తులు చేతులు కలపడం దేశ భద్రతకు పెను సవాల్గా మారిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం డి గ్యాంగ్ సభ్యులు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా శ్రీలంక, భారత్లోని మాజీ LTTE కార్యకర్తలు, సానుభూతి పరులతో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే ఇప్పటికే అక్కడ LTTE మాజీ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళు కానీ, ఇక్కడ ఇండియాలో ఉన్న దక్షిణ భారతదేశంలో కొంతమంది LTTE సభ్యులు ఎవరైతున్నారు వాళ్ళతో ఈ యొక్క మంత్రాలు జరుపుతున్నారు ఎవరు, డి గ్యాంగ్ సభ్యులు. సో మొత్తంగా అసలు వాళ్ళ కార్యకలాపాలు ఏంటి అంటే డ్రగ్స్ రవాణాకు అనువైన మార్గాలను గుర్తించి వ్యాపారాన్ని నడిపించేందుకు వారి సహాయం కోరుతున్నారు అనేది ఇక ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తెలియజేసినాయి అనమాట. శ్రీలంక సైన్యం చేతిలో దారుణంగా దెబ్బతిని నిధుల కొరతతో బలహీనపడిన LTTE ఏదైతుందో ఆ LTTEకి సంబంధించి ఇది ఒక అవకాశంగా కనిపిస్తోంది. అయితే డి గ్యాంగ్తో పొత్తు పెట్టుకోవడం ద్వారా వచ్చే డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బులతో మళ్ళీ పుంజుకోవాలనేది LTTE అనుకునే ఒక మాట అనమాట. అయితే కొత్తగా సభ్యులను చేర్చుకుని ఆయుధాలు సమకూర్చుకోవాలని LTTE కూడా భావిస్తున్నట్టు చెప్తుంది జాతీయ దర్యాప్తు సంస్థ ఏదైతుందో NIA చెప్తుంది అనమాట. NIA సైతం కూడా తన దర్యాప్తులో గుర్తించిందనేది కూడా ఇక్కడ మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ కలయిక ఇరు వర్గాలకు ప్రయోజనకరంగా ఉంది. ఇప్పుడు డి గ్యాంగ్ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన వనరులు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన ఏదైతే గన్ కల్చర్ అనుకుంటే ఏదైనా సరే వాళ్ళకి సంబంధించిన ఆయుధాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ LTTE ఏదైతుందో LTTE చాలా క్షీణ దశలో ఉందనుకోవచ్చు ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే శ్రీలంకకు సంబంధించిన ఆర్మీ ఏదైతుందో ఆ ఆర్మీ చేతిలో LTTE చాలా గట్టిగా దెబ్బతింది. దాంతోనే చావు భయంతో బ్రతుకుతున్నారు అనుకోవచ్చు ఒక మాట చెప్పాలంటే. దక్షిణాదిలోని భూమార్గం కానీ సముద్ర మార్గాల పైన కానీ వారికి పట్టులేదు ఎవరికి, ఇక్కడ డి గ్యాంగ్కి. అయితే మరోవైపు LTTEకి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి అవగాహన ఉంది. సో మొత్తానికి కూడా వారి నెట్వర్క్ అనుభవం డి గ్యాంగ్కు డ్రగ్స్ రవాణాలో కీలకం కానున్నాయి. అయితే గతంలో పాక్ జలసంధి మీదుగా జరిగే డ్రగ్స్ దందా మొత్తం కూడా LTTE నియంత్రణలోనే ఉండేది. ఇక్కడ దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా చాలా మంచి పట్టున్న LTTE డి గ్యాంగ్తో కలిస్తే కనుక ఇది కేవలం దక్షిణ భారతదేశానికే కాదు, యావత్ భారతదేశానికి కూడా ఒక ముప్పు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని యువత భారతదేశంలోనే ఉన్నారు. ఈ భారతదేశ యువత ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఈ డ్రగ్స్ కల్చర్ కానీ లేదంటే ఇలాంటివన్నీ అలవాటు చేస్తే కనుక దేశ రక్షణ మొత్తానికి కూడా ముప్పు అనేది చాలా కీలకంగా NIA అంచనా వేసింది. సో దీన్ని ఎలా నియంత్రించాలి ఏంటి అనేది కూడా కసరత్తు జరుగుతుంది. ఒక్కసారిగా దావూద్ పేరు బయటికి వినిపించడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయి. ఇక్కడ దక్షిణ భారతదేశం మీద ఏ విధంగా దావూద్ కన్ను పడింది ఏంటి అనేది కూడాను అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అసలు ఏం చేయబోతుంది, NIA ఏం చేయబోతుంది, రా ఏం చేయబోతుంది, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఏం చేయబోతున్నాయి అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. సో దావూద్ కన్ను దక్షిణాది మీద పడింది. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.